పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 సమూయేలు 25వ అధ్యాయము 29వ వచనం. నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో భక్తులకు భక్తిహీనులకు మరణకరమైన అపాయాలు సంభవించాయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న దేవుని పిల్లలు మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయారు. భక్తిహీనులు తమను తాము నాశనం చేసుకున్నారు. అహీతోపేలు, యూదా వంటి వారు తమ ఆలోచనలను అనుసరిస్తూ దేవుని పద్ధతులకు విరుద్ధంగా ప్రవర్తించి దేవుడు అనే మాటను వింటూ కూడా దేవునికి లోబడినవారు. అపవాది ఆలోచనలతో వాడి నడిపింపుతో చీకటి కార్యాలలో వెనుకంజ వేయకుండా నడిచేవారి జీవితాలు చివరికి అపవాదితోనే అంతమైపోతాయి. తమని తాము నాశనం చేసుకోవడానికి ఆలోచనలు కలిగి వారి జీవితాన్ని అంతం చేసుకుంటారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనములో యేసు ప్రభువారు అపవాది చేత శోధింపబడుచు అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తిపట్టుకుందురు కదా అని ప్రభుని ప్రేరేపిస్తున్నాడు. అందుకు యేసు ప్రభువారు, ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని ప్రత్యుత్తరం ఇస్తారు. చాలామంది యవ్వన బిడ్డలు అపవాది చేత ప్రేరేపించబడుతున్నారండి. చెడు కార్యాలకు, చెడు వ్యసనాలకు వారి జీవితాలను అప్పగించేసుకుంటున్నారు. వారు చేస్తున్న వరుస పొరపాట్లను బట్టి, వ్యసనాలను బట్టి, తృణీకారాన్ని బట్టి చనిపోవాలి అనే ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక వ్యక్తి బయటపడగలడు అంటే అది కేవలం వాక్యానికి మాత్రమే సాధ్యమండి. చాలామంది వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. వాక్యం చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి అని. ఆ వాక్యమే మనము చదవకపోతే, దానిని మన హృదయంలో భద్రం చేసుకోకపోతే మనం శ్రమను సహించలేమండి. వాక్యం మరణపు అంచులలో నుండి జీవింప చేయగలిగినటువంటి శక్తి కలిగినది. ప్రతిరోజు మన కళ్ళతో చూస్తున్న వాక్యం మనకు సామాన్యంగా కనిపించిన అపవాదిని జయించే గొప్ప ఆయుధం వాక్యం. యవనస్తుల జీవితాలలో తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు కలగడానికి గల కారణం వారు పాపపు జీవితంలో అపవాదికి తమను తాము అప్పగించుకున్నప్పుడు అపవాది వారి జీవితాలను వాడి హస్తాలలోనికి తీసుకొని విచిత్రమైనటువంటి పనులను చేయిస్తూ, సమాజంలో గౌరవం లేనటువంటి పనులను, పాపాలను వారి చేత చేయిస్తూ వారి జీవితాలని నాశనంలోనికి నడిపిస్తున్నాడని. ఇఫ్ యు రీడ్ ద బైబిల్ యూ విల్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో వాక్య ప్రత్యక్షతను మనం పొందుకుంటామండి. మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా వాక్యము ద్వారా జయించగలం. అపవాది మనకున్న శ్రమలను బట్టి మనల్ని సమస్యల్లో పెట్టి, బంధకాలలో బంధించి మరణానికి ప్రేరేపించినట్లయితే వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఆ చీకటి పైన జయాన్ని పొందాలి. అట్టి శక్తి వాక్యం ద్వారా మాత్రమే మనం పొందుకోగలుగుతాం. పరిస్థితులు, సమస్యలకు పైగా దేవుడు ఉన్నారు అని విశ్వసించి ప్రార్థించగలిగితే మన ప్రార్థన ప్రభు తప్పక వింటారు. ఆయన విని గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. కనుక దేవుడి దినాన మన ప్రాణాన్ని ఆయన జీవపు మూటలో భద్రపరిచి ఉన్నారు. ఏ విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు చిత్తములో మన జీవితంలో జరిగే ప్రతి సమస్యని కూడా ఆయన సన్నిధిలో మొరపెట్టగలిగితే మనకు సాధ్యము కానివి ఎన్నో మన జీవితంలో దేవుడు సాధ్యం చేస్తారండి. ఈ సమస్యలను బట్టి, ఈ పోరాటాలను బట్టి, ఇబ్బందులను బట్టి చనిపోతే బాగుండేది అని ఎవరైనా అనుకుంటున్నట్లయితే మీ జీవితాల్ని దేవుని హస్తాలకి సమర్పించుకోగలిగితే దేవుడు నూతన జీవితాన్ని మీ ద్వారా అనేకులకు ఆశీర్వాదాన్ని కలిగించేలా దేవుడు మన జీవితాలను రూపాంతర చెందించగలరు. శ్రమైన, నిందైన, నిరుత్సాహమైన సమస్తము దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో జరిగిస్తారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని బలపరుచునుగాక. ఆమేన్.